క్రికెట్లో ఒక్క బాల్, ఒక్క సింగిల్, ఒక్క క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తూ ఉంటాయి. ఒకసారి నో బాల్ కూడా కొంప ముంచుతూ ఉంటుంది. ప్రస్తుతం బాక్సింగ్ డే టెస్ట్లో ఒక నో బాల్ ఆసీస్ను కాపాడితే అదే నో బాల్ భారత్కు మైనస్గా మారింది. 4వ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. 9 వికెట్లు కోల్పోయినప్పటికీ వెనుకంజ వేయలేదు. ఫైటింగ్ స్పిరిట్ ప్రదర్శిస్తోంది. భారత్పై ఏకంగా 333 పరుగుల ఆధిక్యతను సాధించింది. చిట్ట చివరి బ్యాటర్లు నాథన్ లియోన్, స్కాట్ బాలాండ్ క్రీజ్లో పాతుకుపోయారు. బౌలర్ల సహనానికి అసలు సిసలు పరీక్ష పెట్టారు. ఇద్దరూ కలిసి ఒక్కో పరుగు సాధిస్తూ స్కోర్ పెంచుకుంటూ వెళ్లారు. 65వ ఓవర్లో 8వ వికెట్ పడితే 82వ ఓవర్ ముగిసేంత వరకు మరో వికెట్ పడలేదు. ఇన్ని ఓవర్లను లియోన్, బాలాండ్ ఎదుర్కొన్నారంటే మాటలు కాదు. కెప్టెన్ రోహిత్ శర్మ బౌలర్లను పదే మార్చినా ఉపయోగం లేకుండా పోయింది. బుమ్రా, సిరాజ్, రవీంద్ర జడేజా, ఆకాశ్దీప్కు తోడుగా నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్కు దిగినప్పటికీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. అయితే 4వ రోజు ఆట చివరి ఓవర్లో హై డ్రామా చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ చివరి ఓవర్ 4వ బంతికి నాథన్ లియోన్ అవుట్ అయినప్పటికీ అది నో బాల్ కావడం మన జట్టుకు షాక్ ఇచ్చింది. బుమ్రా వేసిన లెంతీ డెలివరీ లియోన్ డిఫెన్స్ ఆడగా ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి థర్డ్ స్లిప్ వైపు వెళ్ళింది. అక్కడే ఉన్న కేఎల్ రాహుల్ కాళ్లతో ఎలాగోలా దాన్ని అందుకున్నాడు. అక్కడితో ఇన్నింగ్స్కు తెరపడిందని అందరూ భావించినప్పటికీ అది నో బాల్ అయింది. దీంతో అటు భారత ప్లేయర్లు, అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. బుమ్రా అయితే తీవ్ర నిరాశతో బంతిని అందుకుని నిరాశతో మళ్ళీ బౌలింగ్కి వెళ్ళాడు. దీని తర్వాత అతను 3 బంతులు వేసిన వికెట్ దక్కించుకోలేకపోయాడు. అదే ఓవర్ చివరి బంతిని లియోన్ 4గా మలచడం హైలైట్గా చెప్పుకోవచ్చు.